సృష్టించబడ్డానికి కనడానికి ఎంత తేడా ఉందంటే, ఈరోజు మనుషులు రోబోట్స్ని కనుక్కున్నారు, రోబోట్స్ని సృష్టించారు. అంటే మనిషిలాగా పనిచేయడానికి, ఫ్యాక్టరీలో పనిచేయడానికి, వారికి సహాయంగా ఉండడానికి మనుషులు రోబోట్స్ని సృష్టించారు. ఇప్పుడు నేను ఒక మర మనిషిని సృష్టించాను, అది నేను ఒకటవుతానా చెప్పండి? అది నేను ఒకటేనా? కాదు, అది మర మనిషి, అయితే నేను నిజమైన మనిషిని. ఇప్పుడు నేను ఒక కుమారుణ్ణి కన్నాను. సృష్టించడము కనడము మనకు తెలియాలి. ఇప్పుడు నేను నా సొంత కుమారుని నేను కన్నాను, నేను మనిషిని మరొక మనిషిని కన్నాను. నేను సృష్టించింది మనిషి అవుతుందా, నేను కన్నది మనిషి అవుతుందా? చెప్పండి, ఎవరు మనిషి అవుతారు? నేను కన్నది మనిషి అవుతుంది, నేను సృష్టించింది మనిషి కాలేదు. అలాగే దేవుడు మనుషులను సృష్టించాడు, మనం దేవుడితో సమానం కాదు. అయితే తండ్రి అయినటువంటి దేవుడు బైబిల్లో ఒకే ఒక కుమారుణ్ణి కన్నాడు, ఆయన కన్నాడు.